ఇప్పుడండి సోరియాసిస్ ఈ వ్యాక్సినేషన్ తర్వాత స్కిన్ కంప్లెయింట్స్, అర్టికేరియల్ ర్యాషెస్ అని, చర్మంకి సంబంధించిన ఇబ్బందులు, సోరియాసిస్ వ్యాక్సినేషన్ తర్వాత చాలా వరకు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుంటే చర్మం చుట్టూ ఒక వైటిష్ ఫ్లేక్స్ అనేది ఉంటూ ఉంటాయి. అంటే చేప ఎలాగైతే పొలుసులు ఊడిపోతూ ఉంటాయో అలాగే చర్మం మీద పొలుసులు ఊడిపోతూ రక్తం అనేది చిన్న చిన్న స్పాట్స్‌లో ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేదండి ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటిలోని చాలా రకాలున్నాయి. స్కాల్ప్ సోరియాసిస్ అని అంటే మాడు మీద వస్తే స్కాల్ప్ సోరియాసిస్ అని, ఒంటి మీద వచ్చిన దాంట్లో సోరియాసిస్ వల్గారిస్ అని, లేదా పాదాల్లో గానీ, చేతుల్లో గానీ ఇలాంటి సోరియాసిస్ వస్తే ప్లామో ప్యాంటార్ సోరియాసిస్ అని ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఉన్నాయి. ఏదన్నా సోరియాసిస్ కింద మనం కన్సిడర్ చేస్తే మేజర్ సిమ్టమ్ ఇచ్చింగ్. దురద అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి బాడీ పార్ట్ మీద ఇచ్చింగ్ సెన్సేషన్ చాలా సివియారిటీలో ఉంటుంది. మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు ఇచ్చింగ్ సెన్సేషన్. ఒళ్ళంతా దురదలు వస్తాయి. ఏం చేయాలో ఏంటి తెలీదు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటి బాగా చల్ల ప్రదేశాల్లోకి వెళ్తే ఇచ్చింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ దురదలు తగ్గుతాయి అంటే దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా మనం మాట్లాడుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలు అయితే ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, సో బాదంలో కానీ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఫ్రూట్స్. ఏదన్నా ఫ్రూట్స్ అండి, మీ మార్కెట్లో ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని లేదు. ఎక్కువగా వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటే అంటే నిమ్మ జాతికి సంబంధించింది నిమ్మకాయ కానీ, సో బెర్రీస్ కానీ, ఆరెంజెస్ కానీ, ఇలా ఆమ్లా కానీ వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మీ స్కిన్ అనేది చాలా వరకు హెల్తీగా ఉంటుందండి. సో వైటమిన్ సి గురించి మనం చెప్పాం, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాం. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే సో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే స్కిన్ మొత్తం ఇరిటేషను, దురదలు ఎక్కువగా ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. అవి తగ్గించాలి అంటే ఆహార పదార్థాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని మనకు ఉంటాయి. ఏంటేంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్? ఫస్ట్ థింగ్ జింజర్. ఎప్పుడైనా అల్లం అనేదండి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి పసుపు. సో పసుపులో ఏంటంటే క్యుకుమెరిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ క్యుకుమెరిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏంటంటే యాంటీ ఫంగల్ గాను, యాంటీ బ్యాక్టీరియల్ గాను మన బాడీకి ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఈ ఇన్ఫ్లమేషన్ రేట్ స్ప్రెడ్ అవ్వకుండా అంటే బాడీలో వచ్చింది సో తల మీద కానీ, చేతుల మీద కానీ, బాడీ మీద కానీ ఈ సోరియాసిస్ స్ప్రెడ్ అవ్వకుండా అంటే బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటు అండి నల్ల జీలకర్ర, సో బ్లాక్ క్యూకమ్ సీడ్ అంటారు. ఏషియంట్ ఏంటంటే అండి ఏషియంట్ దాంట్లో అంటే పూర్వం ఏం చేశారంటే ఏ జబ్బు వచ్చినా నల్ల జీలకర్ర నీళ్ళు, సో నల్ల జీలకర్ర అనేది ఎక్కువగా ఇచ్చారు. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఈ నల్ల జీలకర్ర బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా తెరమేస్తుంది అని వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఏంటంటే దీనిలో థైమోక్వినోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ రేట్ చాలా వరకు తగ్గిస్తుంది. సోరియాసిస్ ముదిరితే ఏమవుతుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్లోకి డెవలప్ అవుతుంది. ఈ ఆర్థరైటిస్లోకి డెవలప్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా సో ఇలాంటి ఆహార పదార్థాలు బెటర్గా ఉంటాయి. ముఖ్యంగా ఈ సోరియాసిస్ వస్తే మీరు ముఖ్యంగా ఆపవలసింది ఏంటంటే యానిమల్ ప్రోటీన్, నాన్ వెజ్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఏంటంటే అండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, యానిమల్ ప్రోటీన్ ఆపండి. అంటే యానిమల్ ప్రోటీన్కి ప్లాంట్ ప్రోటీన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అన్నీ ఒకే రకమైన అమైనో యాసిడ్స్తో చైన్ బైండప్ అవ్వదు. ఈ యానిమల్ సంబంధించిన ప్రోటీన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మీ ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది. సోరియాసిస్ కూడా చాలా వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ తినటం వల్ల సోరియాసిస్ రావటం కాదండి,
సోరియాసిస్ వస్తే నాన్ వెజ్ తింటే ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది, అంటే ఇంకా త్వరగా వ్యాపిస్తుంది. ఈ సోరియాసిస్ ఏంటంటే అండి, కంటాజియస్ డిసీజ్ అయితే కాదు, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదు. ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్, ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సో దానికి సంబంధించిందే తప్ప ఒకరి నుంచి ఒకరికి, అంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ థింగ్స్ కానీ, టవల్స్ కానీ, ఇలా ఒకరి నుంచి ఒకరు వాడుకుంటే ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కాదు. ఒకటి డాక్టర్ గారు ఇవన్నీ నాకు చెప్పారండి, ఎక్స్టర్నల్‌గా పోత ఏం పూసుకుంటే చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని అంటారు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అండి, ముందు స్కిన్ అనేది డ్రై అవ్వకూడదు. స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్‌గా ఉండాలి, అంటే తేమగా ఉండాలి. తేమగా ఉండాలంటే, మాయిశ్చర్‌గా ఉండాలంటే ఏం చేయాలి? కోకోనట్ ఆయిల్ వాడాలి. ఏదన్నా ఆయిల్ గానీ, ప్లెయిన్ వాజిలిన్ జెల్లీ గానీ శరీరానికి రాసుకుంటే అది ఒక ప్రొటెక్టివ్ లేయర్‌లా వర్క్ చేస్తుంది. స్కిన్ చుట్టూ ఒక హెల్తీ లేయర్ అనేది డెవలప్ చేస్తుంది. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ పైనుంచి ఏం పడినా రాకుండా ఈ స్కిన్ వాజిలిన్ లేయర్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఇంకా దురదలు బాగా ఎక్కువగా ఉన్నాయంటండి, బయట మీకు మార్కెట్‌లో వేప నూనె అని దొరుకుతుంది. సో ఏంటంటే, వేప పేస్ట్‌ని ఆయిల్‌లో మిక్స్ చేసి కొద్దిగా లిటిల్ అమౌంట్ ఆఫ్ బాయిల్ చేస్తే దాన్ని వేప నూనె అని అంటారు. అది నార్మల్ నూనె కన్నా కొద్దిగా కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా థిక్‌గా ఉంటుంది. మీకు బయట మార్కెట్‌లో ఇలా దొరుకుతుందండి, వేప నూనె అని అంటారు. లేదా మీరే ఇంట్లో వేప నూనె తయారు చేసుకోవడానికి చూడండి. ఒక నార్మల్ కోకోనట్ వాటర్‌లో ఒక 100 ml, 200 ml కోకోనట్ వాటర్‌లోని వేప ముద్ద వేయండి. వేపాకుల్ని తీసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అది ఆయిల్‌లో బర్న్ చేయండి. లిటిల్ అమౌంట్ అండి. అమౌంట్ ఆఫ్ 100 degrees, 200 degrees ఓవర్‌గా బర్న్ చేసి దానిలో ఉన్న వైటమిన్స్, మినరల్స్, అజారిడెక్సిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ బర్న్ చేసేయద్దు. ఆయిల్‌లో జస్ట్ మిక్స్ చేసి లిటిల్ అమౌంట్ ఆఫ్ హీట్ చేస్తూ ఉండండి. చేస్తే ఈ వేపలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్, ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్ తీసుకుంటుంది. ఈ ఆయిల్‌ని మీరు స్కిన్ మీద కనుక మాయిశ్చర్ కింద అప్లై చేసుకుంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది 90-100% చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇలా ముందుగా మనం చెప్పిన ఆహార పదార్థాలు తింటూ, తినకూడని ఆహార పదార్థాలు ఆపుతూ, ఇలా మాయిశ్చరైజ్ కింద ఈ వేప నూనెని, ఈ కొబ్బరి నూనెని రాసుకుంటే సోరియాసిస్ చాలా వరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.